అమ్మా అంత గొప్పవైన నీ పాదములు నా తల మీద పెట్టుకోవాలని ఉంది, కానీ నేను స్వతంత్రించి ఆ పాదాలు తీసేసి తల మీద పెట్టేసుకుంటానా? ఎంత సాహసం! అది సాధ్యమా? అమ్మవారి పాదాలు తీసి తల మీద పెట్టుకుంటావా? ఎట్లా కుదురుతుంది? ఆవిడివ్వాలి. ఆవిడ రారా దగ్గరికి అని పిలిచి కూర్చోపెట్టుకొని ఆవిడ 2 పాదములు ఎత్తి శిరస్సు మీద పెట్టిందనుకోండి, నాడీమండలం అంతా అమృత వృష్టితో తడిసిపోతుంది. ఎందుకని? కుండలినీ శక్తి మూలాధారాన్ని భేదించి పైకెళ్ళినప్పుడు అమృత వృష్టి పడుతుంది. ఆ సహస్రార చక్రంలో పార్వతీ పరమేశ్వరులు కలిసినప్పుడు యోగి నాడీమండలం అంతా అమృతంతో తడిసిపోతుంది. మేరుదండ విద్య అంటారు దాన్ని. అది సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారే ప్రతిపాదించారు. కాబట్టి అమ్మ నీ శ్రీపాదములను నా తల మీద పెట్టు. పెడితే ఏమవుతుంది? నీ 2 పాదములు నా తల మీద పెడితే శిరసి దయయా దేహి చరణౌ దేహి, తల్లి నీ పాదములు నా తల మీద పెట్టు. పెడితే మమాప్యేతో మాతః శిరసి దయయా దేహి చరణౌ యయౌ పాద్యం పాదః పశుపతి జటాజూటతటిని. ఆ పాదములు ఎంత గొప్ప పాదములంటే, పరమశివుడంతటి వాడు ఏం చేస్తాడు అంటే అమ్మవారి యొక్క పాదముల మీద తలపెడతాడు, పెట్టి నమస్కారం చేస్తాడు. అంటే పరదేవత యొక్క తల మీద పాదం. ఆవిడిలోంచి గదు లక్ష్మీ సరస్వతి పార్వతి వచ్చారు. అటువంటి కామేశ్వరీ స్వరూపం ఆవిడ యొక్క పాదముల మీద తలపెట్టి నమస్కారం చేస్తాడు. చేసి అంటాట, నీ మీద కోపం వచ్చింది. ఎందుకనంటే ఆయన నాకు భర్త అన్నట్లుగా చూశావు కదా, నువ్వు అట్లా చూడడం చూసేసింది లలితమ్మ. చూసేసి నాకే భర్త, మంగళసూత్రం నాకు కట్టారు తప్ప నువ్వెలా సంతోషాన్ని పొందుతావు నాకు భర్తే అని? ఆయన నిన్ను భరించారంతే తల మీద. ఆయన ఆ ప్రీతిని పొంది ఉండవచ్చుగాక, అంత మాత్రం చేత నీది భార్యాస్థానమా? ఎట్లా అవుతుంది? అవదని సరోషా గంగాయాం, గంగమ్మ వంక కోపంగా చూసిందిట. శివుణ్ణి పొగిడేటప్పటికే ఆవిడ సంతోషపడిపోయింది. గంగమ్మ సంతోషపడిపోతే ఆవిడ చూసింది ఇలా పైకి శంకరుడి తల మీదకి. ఏమిటి నీ సంతోషం ఏమిటి? నేను కదా సంతోషపడాలి. మా ఆయన, మీ ఆయన ఏం కాదు, నీ మీద ప్రీతి చూపించాడు, నిన్ను తల మీద పెట్టుకున్నాడు, నువ్వు ఒళ్ళంతా తడిపావు, ఆయన్ని సంతోషపెట్టావు, పవిత్రమయ్యావు. అంత మాత్రం చేత భార్య అయిపోతావా? మంగళసూత్రం కట్టింది నాకు, ఆయనకి ధర్మపత్ని అంటే నాది అధికారం, నువ్వు పొంగిపోతున్నావు ఏమిటి అని గంగమ్మ వంక కోపంగా చూసిందిట. గంగమ్మ వంక కోపంగా చూసింది కదా, నేనొక్కడిని వచ్చి ఆవిడ పాదముల మీద తల పెడితే ఏ అని నీ వంక మళ్ళీ చూస్తుంది, అందుకని నువ్వు పడిపో అన్నట్టు. అంటే ఇప్పుడు గంగమ్మ ఏం చేసిందంటే ఆ కోపం పోతుందని అమ్మవారి పాదాల మీద పడిపోయిందిట. ఇప్పుడు పరమశివుడి యొక్క జటాజూటంలో ఉన్న గంగ చేత తడిసిపోయాయి ఆ పాదాలు. ఇది చూసి గబగబా విష్ణుమూర్తి పరిగెత్తుకొచ్చారట. వచ్చి యయో పాద్యం పాదః పశుపతి జటాజూటతటిని యయో లాక్షాలక్ష్మి అరుణహరి చూడామణి రుచి. లాక్షాలక్ష్మి అంటే లత్తుక. విష్ణుమూర్తి వచ్చి కిరీటంతో అమ్మవారి పాదాల మీద తలపెట్టి నమస్కారం చేశాడు. ఇప్పుడు ఆ కిరీటంలో దివ్యమైన మణులు ఉన్నాయి. ఆ మణుల యొక్క కాంతి పడిందట ఎర్రగా. అది ఎలా ఉందంటే లక్ష్మి అంటే కాంతి, లాక్షాలక్ష్మి అమ్మవారి పాదాలకి లత్తుగా పెట్టినట్టు ఉందిట. అయితే శంకరాచార్యుల వారు కొన్ని ఏం చేస్తారంటే చెప్పకుండా చెప్తారు.